కర్నూలు ఎంపీగా గెలిచాక ప్రాజెక్టులను పూర్తి చేయడమే తమ లక్ష్యమని టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలు జిల్లాలోని ఒక ఎంపీ 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి పార్టీ అధినేత చంద్రబాబుకు గిఫ్ట్గా ఇస్తామనంటున్న బస్తిపాటి నాగరాజుతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారంలో సరికొత్త వ్యూహాలతో కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మాట్లాడేందుకు కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. చెప్పండి సార్, నా ప్రత్యర్థి బీవై రామయ్య కాదు, ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు. ఎందుకని సార్? ఇప్పుడు మేమంతా బీసీకి ఇంకో బీసీని పోటీ పెట్టినంత మాత్రాన బీసీలు కొట్టుకొని వస్తారనే సంకల్పం కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసకర పరిపాలన, ఆయన చేసిన అరాజక పరిపాలన మర్చిపోయి జనాలు మేము ఓడగొట్టినది కాదు. ఇక్కడ ఆయన ఓడగొట్టాలనేది మా ధ్యేయం. ఇక్కడ మా ముఖ్యమైన ధ్యేయం ఏమి, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడమే. రాష్ట్రాన్ని కకావికలం చేశాడు కాబట్టి ఆయన్ని గద్దె దింపడంలో భాగంగానే మేము ఆయనతో పోరాడుతున్నాం. కానీ ఏదో నా ప్రత్యర్థులు నమ్మన్నాడు ఆయన ఓడిస్తాడు, ఆయన గద్దె దింపామంటే ఆటోమేటిక్గా వీళ్ళలా దిగిపోతారు. అందులో భాగంగా మా పరిపాలనలో భాగంగా ఆయన చేసినటువంటి అరాజకాలని వినాశనం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి ఇంకా 20 రోజులు మాత్రం మిగిలినది. కాబట్టి మీరు వెయిట్ చేయండి. 20 డేస్ ఉంటేనే ఆయన పరిపాలన ఎక్కడ ఉంటుందో బంగాళాఖాతంలో కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి సార్? ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కదా. 7 అసెంబ్లీ సెగ్మెంట్లు తిరిగా నేను వాస్తవంగా ఒక రౌండ్ వేసేసాను, 2 రౌండ్లు వేసాను. వాస్తవం ఏమిటంటే కర్నూలు అంటే కరువుకు వలసలకు నిలయం అనేది నేను ప్రత్యక్షంగా చూసిన. చెప్తా ఉంటే వింటుంటే కొంత నేను ప్రత్యక్షంగా తిరిగేసరికి కళ్ళకు కట్టినట్టు ఉంది. కరువు ఎంత విలయతాండవం చేస్తుందంటే ఎక్కడ లేని విధంగా. మరి ఇంత దారుణంగా 70 ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది మనకు వచ్చింది. ఇందాక 2,50,000 జనాభా మన పక్క సోదర జిల్లాలకు వలస వెళ్ళిపోతారు. ఎందుకంటే మన కర్నూలు పార్లమెంట్ నుంచి ఇంత నీళ్లు పారిపోతూ ఉన్నాయి. మన రైతుల మీద నుంచి ఆ సుభిక్షంగా కింద ఉన్నటువంటి జిల్లాలని మనం ఒక కేవలం సాగుకు ఒక నీటికి ఒక ఎకరాకు కూడా సాగునీటికి నోచుకోలేకపోతున్నాం ఈ వరకు. అందులో బాగా సాగునీరు లేకపోవడం వల్ల రైతులంతా వాళ్ళ పరిస్థితులు దీనావస్థ చెప్పలేనంత బాధ ఉంది. అదే ఈ రోజు వరకు కూడా బిందెలు పట్టుకొని లైన్లు పెట్టుకొని నిలబడే పరిస్థితి. త్రాగునీటి కోసం 4 రోజుల కోసం అంటే నీళ్లు పారేది, తాగేకి కుళాయి వచ్చేది. కాబట్టి ఇటువంటివన్నీ సమస్యలు చాలా ఉన్నాయి. మన రాయలసీమ కరువుకు నిలయం అనే దానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి ఈ సమస్యలు నేను బాగా పరిగణించినాను. నేను వచ్చిన తర్వాత కూడా దాని మీద నా ప్రత్యేక దృష్టి సాధిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కర్నూలు పార్లమెంటు పరిధిలో ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నారు సార్? కర్నూలు పార్లమెంట్లో ఎప్పుడూ గతంలో చూడని విధంగా 2 సార్లు తెలిసో తెలియకనో మా ప్రజలు మా రాయలసీమ వాసి కదా రాజశేఖర రెడ్డి మీద ఉండే అభిమానంతో వైఎస్ఆర్సీపీని గెలిపించారు. కానీ ఇప్పుడు మాత్రం పొరపాటున జరగదు. ఎందుకంటే ఆయన రాయలసీమ ద్రోహి, ఈ నీటిని ఈ ప్రాజెక్టులను ఏ విధంగా అడ్డుకున్నాడు అనేది తెలిసిపోయింది. కాబట్టి మేమైతే మాత్రం 6 అసెంబ్లీ సెగ్మెంట్లు పక్కాగా గెలుస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అలయన్స్లో భాగంగా ఆదోని బీజేపీ కూడా గ్యారంటీ గెలవబోతున్నాం. అదేగాక లోక్సభ స్థానాన్ని అత్యధిక మెజార్టీ, ఎన్నడూ గతంలో లేని విధమైనటువంటి మెజార్టీతో గెలవబోతున్నాం. ఈసారి కర్నూలు మొత్తం పార్లమెంట్నే అసెంబ్లీ సెగ్మెంట్లతో సహా భారీ కానుకగా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. నిరుద్యోగులు డిగ్రీలు చదివి బీటెక్లు చేసి వలస వెళ్తున్న తల్లిదండ్రులతో పాటు వలస వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా చాలా దుర్భర స్థితిలో ఉన్న విద్యార్థుల రంగం కూడా. కాబట్టి వాళ్ళ కోసం ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అనువైన పరిశ్రమలు తేవడంలో కూడా నా పాత్ర అమోఘంగా కృషి చేస్తాను. నేను కూడా ఒక విద్యావేత్తను, ఒక రైతు బిడ్డను. రైతుల కష్టాలు అంటే రైతు బిడ్డకు తెలుసు, ఒక విద్యావేత్తను కాబట్టి విద్యార్థుల యొక్క కష్టాలు ఎట్లుంటాయో తెలుసు. కాబట్టి ఈ రెండింటి మీద ప్రధానంగా ఫోకస్ చేసి మన జిల్లా ముఖ చిత్రాన్ని మార్పు చెందడంలో నా పాత్ర అమోఘంగా చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సో మొత్తం మీద వైసీపీ ప్రభుత్వం జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతున్నారు. సో వైసీపీ ప్రభుత్వం పైన కూడా తిరుగుబాటు కూడా చేస్తాము. అదేవిధంగా ఎన్నికల్లో తన మార్కు ఉంటుంది. ఖచ్చితంగా అన్ని స్థానాల్లో గెలుపొంది చంద్రబాబుకు కానుకగా ఇస్తామని బస్తిపాటి నాగరాజు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబెన్ ఆంధ్ర.